ఏం సమస్య ఏంటి? 10 లక్షలు ఇచ్చే సంబంధం వచ్చింది. నువ్వు నాకు వద్దు, నాకు బలవంతంగా అంటగట్టిరు, అది ఇదని రోజు తాగి కొడుతున్నాడు సార్. ఆయనకు ముందే వాళ్ళ వదిన అన్న భార్యతోని ఎఫ్ఐఆర్ ఉంది. గవర్నమెంట్ జాబ్ అని మోసం చేసిండు మేడం. నా 5 తులాల బంగారం బ్యాంకులో పెట్టిరు. నాకు పెళ్ళయి లోపల వాటితో సహా మా అమ్మోళ్ళే కొనిపిస్తారు మేడం. నేను అడిగితే అంటాడు, నీకెందుకు కొనిపించాలి, నేను నాకేం అవసరం అని మాట్లాడతాడు మేడం. నార్మల్గా ఇంట్లో ఉన్నా నాకు సుఖం ఉండదు మేడం. పడుకునేటప్పుడు కూడా కత్తలు పెట్టుకొని పడుకుంటాడు మేడం. టార్చర్ అయితే ఎంత ఉంటుందో మేడం అంటే నాకై నేను చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. వదిన చెప్పితేనే నా దగ్గరకు వస్తాడు మేడం, లేకపోతే రాడు. ఇలాంటి వాడితో నీ సంసారం ఎట్లా చేయాలి మేడం? అక్కడ ఉండి రోజు తన్నులు తింటూ ఏడ్చుకుంటూ ఎవరి కోసం నువ్వు కన్నీటి బొట్టు కార్చాలి? నీకు కష్టం వచ్చేది వేరు, ఎవడో నిన్ను కష్టపెట్టడం వేరు. ఊళ్ళో వాడి కోసం నువ్వెందుకు ఏడవడం? నీ వాల్యూ తెలియదు, నీ పిల్లోడి వాల్యూ తెలియదు అతనికి. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? మాది కొత్తపల్లి సార్, మాచర్ల మండలం. మాచర్ల మండలం, పల్నాడు జిల్లా, కొత్తపల్లి సార్. మీ పేరు? శ్రావణి సార్. మీరు? తల్లి గారా మీరు? ఏం సమస్య ఏంటి? నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు పెళ్ళైన కొత్తలో 6 నెలలు మంచిగా చూసుకున్నాడు. అంతలోకి తర్వాత నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటే నాకు నువ్వు వద్దు, నాకు 10 లక్షలు ఇచ్చే సంబంధం వచ్చింది, నువ్వు నాకు వద్దు, నాకు బలవంతంగా అంటగట్టిరు, అది ఇదని రోజు తాగి కొడుతున్నాడు సార్. అమ్మ మీది అరేంజ్డ్ మ్యారేజే కదా? అవును సార్. నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా అని ముందు చూడలేదా అతను? పెళ్లి చూపులు అయినాయి కదా? పెళ్లి చూపులు అయినాయి మేడం. ఎప్పుడైంది మ్యారేజ్? 2021 మేడం. మొన్న మధ్య. ఏం చేస్తాడు అతను? అతను ఇక్కడనే హైదరాబాద్లో వైఫై కనెక్షన్లు చేసిండు మేడం. చేసి తర్వాత వాళ్ళ అమ్మ అనింది, అక్కడ ఉంటే ఆంధ్రోళ్ళు మందు పెట్టి మలుపుకుంటారు, వద్దురా. ఆంధ్ర వాళ్ళు మందు పెడతారా? మందు పెట్టి మలుపుకుంటారా, వద్దురా, నువ్వు మన కాడొచ్చి బతుకు, నీకు జరగపోయినా నేను తెచ్చి పెడతాను అని ఇక్కడున్న మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో పెట్టుకుంది మేడం. మీరు ఎక్కడ వాళ్ళు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు? మా నల్గొండ మేడం. వాళ్ళది వాళ్ళది నల్గొండ. నల్గొండ మేడం. మీరు? మాది కొత్తపల్లి మేడం, మాచర్ల దగ్గర. ఆంధ్ర అమ్మాయి అని ముందే తెలుసుగా వాళ్ళకి? తెలుసు మరి మేడం. మత్తు మందులో ఏవో పెట్టేసి మాయం చేసి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? తర్వాత మేడం అందరు అనేది, మేడం మీ ఆయన మంచోడు కాదు, నువ్వు చూసుకోకుండా ఇంట్లో ఎట్టబడ్డావు, అడగొద్దా జనాల్ని, ఆయనకు ముందే వాళ్ళ వదిన అన్న భార్యతోని ఎఫ్ఐఆర్ ఉంది, అందుకని నిన్ను అసహించుకుంటున్నాడు అని చెప్పారు మేడం. అంటే నేను అడిగా, మేడం నువ్వు ఎందుకు ఇట్లా నన్ను చీటికి మాటికి కొట్టి తిడుతున్నావు, మీ వదినతో నీ సంబంధం ఉందని అందరూ అంటారు, నిజమేనా అని అడిగాను మేడం. అడిగితే ఇంకా అప్పటి నుంచి మొదలేసుకున్నాడు మేడం టార్చర్. అంటే మాటికి కారణం లేకపోయినా కొడతాడు మేడం. తాగొచ్చి కారణం. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా అత్త, మా మామ, మా ఆయన. మరి కొడుతుంటే వాళ్ళు ఏమన్నారు మేడం? ఎదురు కొట్టిస్తారు, కొడితే పర్వాలేదు, నాకు సంబంధం లేదు, కొట్టుకొని సావని బతకని అని బయట కూర్చుంటారు మేడం. నేను అన్న ఏంది అత్తమ్మా, ఏం మాట్లాడరేంది, ఆయన అట్ట కొడుతుండు, మరి ఏం సమాధానం చెప్పరా మీరు అంటే, ఏమో మాకేం సంబంధం అని అంటారు మేడం వాళ్ళు. ఇంట్లో పని అంతా చేస్తావా తల్లి? చేస్తాను మేడం. నాకు ఒక బాబు కూడా అండి. ఒక బాబు? అప్పుడే నాకు మళ్ళీ బాబుని కూడా చూసుకోరండి. పిల్లలు లేనంతసేపు మా మేనమామకి పిల్లలు లేరు మేడం. పిల్లలు లేకపోతే అన్నారు, మీ మేనమామ సాలు వస్తుందో ఏమో, పిల్లలు లేరు అని. సంవత్సరం కాకతలకి మేడం పిల్లలు లేరు, మేనమామ సాలు వస్తుందో ఏమో, బాపిస్తే దాన్ని ఎట్లా చేసుకున్నావురా అది ఇదని తిట్టారు మేడం. తిడితే మళ్ళీ మేము మందులు వాడుకున్నాం, విజయవాడ అని, గుంటూరు అని, ఇట్లా తిడుతుంది మావయ్య నన్ను అని. మా మేనమామ వాళ్ళే మేడం నాకు పెళ్లి చేసింది. మీ నాన్నగారు అమ్మ? మా అమ్మ మేడం. మా నాన్న నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది మేడం.
వదిలే నిన్ను కాదు నాన్న, మీ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేస్తే మా మేనమామ వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను సాకి పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు కూడా వాళ్ళే చేశారు మేడం. ఓకే. అయితే నన్ను ఇట్లా తిడుతురు మావయ్య, నీ సాలు వస్తుంది అంటారు మావయ్య, మరి నాకు ఎక్కడ నన్ను చూపిరంటే నన్ను విజయవాడ అవతల మరి గుంటూరు అవతల వెళ్ళి చూపించారు మేడం. చూపిస్తే నెల తప్పినాక ఏది పెళ్ళైన 1 year లోపే నిన్ను అప్పుడే డాక్టర్స్ దగ్గరికి పిల్లలు పుట్టడం కోసం చూపించుకుంటూ వచ్చారా? వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా అంటున్నారు భయపడి నువ్వు వాళ్ళకి చెప్పావా? వాళ్ళకి అలా చెప్తే ఇంకా చూపిస్తున్నారు మేడం, మందులు వాడుతున్నాము అని చేయించుకుంటున్నాం మేడం. అంతలోకి మళ్ళీ గొడవలు స్టార్ట్ మేడం. నీ పిల్లం అట్లుంటది ఇట్లుంటది. ఏమ్మా బాగానే ఉన్నావు కదా తల్లి. నీ మంచిగా ఉన్నా వాళ్ళకి నచ్చదు మేడం, చినిగిపోయిన డ్రెస్సులు వేసుకోవాలంటారు. నేను నలుగురిలో ఉండొద్దు అంటారు మేడం. నేను బయట ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా కూర్చుంటే అవసరం అన్న వాడికి పోవడం వద్దు, నువ్వు ఇంట్లోనే ఎవరితో మాట్లాడినవారు, ఎందుకంటే నీ కష్టాలు ఏమన్నా వాళ్ళకి చెప్తానేమోనని వెళ్ళనియరు మేడం. వాళ్ళందరూ బయటికి వెళ్తారు, అందరితో కలిసి ఉంటారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో టీవీ ఇల్లు అంతే మేడం. అట్ట అడుగు కూడా బయటికి పెట్టనియరు మేడం. ఎంత ఇచ్చారమ్మా? మేము 1,30,000 ఇచ్చినాం మేడం. బండికి 1,50,000 ఇచ్చినాం. 5 తులాలు బంగారం పెట్టినాం మేడం. నువ్వు ఇంకా డబ్బులు తీసుకురా, నాకు అప్పులు ఉన్నాయి అని వేధిస్తుంటే మా మావయ్య వాళ్ళు 6 నెలలు టైం పెట్టిండు మేడం. కొట్టి తరివితే 6 నెలల్లో కట్టినాం మేడం. 1,00,000 రూపాయలు కట్టినాం. గవర్నమెంట్ జాబ్ అని మోసం చేసిండు మేడం. నా 5 తులాలు బంగారం బ్యాంకులో పెట్టి గవర్నమెంట్ జాబ్ అని మోసం చేస్తే సరేలే మరి ఎప్పుడు కడతావంటే నేను ఎందుకు కడతా, నాకు పెట్టిరా సొమ్ము, నాకు కట్టాల్సిన అవసరం ఏముంది అని ఇచ్చింది అతనిది, అతని ఇష్టం మాట్లాడుతుంది. మరి నువ్వు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి నువ్వు అది రాలేదుగా, కట్టొచ్చుగా బావా అని అంటే నేను కట్టను, అది నా హక్కు, నువ్వెవతివి చెప్పడానికి అని అంటాడు మేడం. ఇంకొకటి మేడం, వాళ్ళ అన్న వదిన ఇక్కడనే ఉంటారు మేడం. అయితే వాళ్ళు ఇంటికి వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళు వస్తే నన్ను అసలు పట్టించుకోడు మేడం. ఎప్పుడు వదిన అని ఇంటి వెనకాలకు వాళ్ళకి గుడిసి ఉంటుంది మేడం. ఇంటి వెనకాలకు తిరుగుతాడు, ఆమె వెంబడి పోతాడు. నేను టీ ఇస్తే తాగడు, అన్నం వేస్తే తిన్నాడు. నువ్వు వేస్తే నేను ఎందుకు తింటా, నువ్వు అంత నల్లగా ఉన్నావు, నాకు ఇష్టం లేదు అని. వాళ్ళ వదిన కొంచెం బాగుంటుంది మేడం, తెల్లగా ఉంటుంది, హైట్గా ఉంటుంది అని. ఆమె అన్నం వేస్తే తింటాడు. ఆమె దగ్గర నేను పక్కన కూర్చున్నా కూడా లేచి వెళ్ళిపోతాడు మేడం. ఇప్పుడు అతనిది ఏంటి, గవర్నమెంట్ జాబా? నేను లేదు మేడం, జాబ్ చెప్పడం మాత్రం గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మోసం చేసాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా లేదు మేడం, ఎవరో లాయర్ కింద పనిచేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా అడ్వకేట్ దగ్గర చదువుకున్నాడు మీ ఆయన? మా ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 2nd ఇంటర్ వరకు చదువుకున్నా మేడం. ఎంత సంపాదిస్తాడు మంత్లీ? ఏం లేదు మేడం, సంపాదించింది కూడా నాకు తెలియదండి. ఎందుకన్నా కనీసం ఒక చీర గానీ అసలు మేడం, నాకు పెళ్ళయి లోపల వాటితో సహా మా అమ్మోళ్ళే కొనిపిస్తారు మేడం. నేను అడిగితే అంటాడు నీకెందుకు కొనిపించాలి, నేను నాకేం అవసరం అని మాట్లాడతాడు మేడం. మీ అమ్మ ఏమన్నా పని చేస్తామా? కూలి పని మేడం, పొలం పని. ఇంకా మీ మేనమామలు సర్ది ఇవ్వడమే అంతే మేడం. నచ్చే చేసుకున్నాడు కదా అబ్బాయి, మళ్ళీ ఇంకా కట్నాలు ఎక్స్ట్రా తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు మీరు? అవును మేడం, టార్చర్ అయితే మేడం. ఫిజికల్గా నాకు సుఖం లేదు మేడం, నార్మల్గా ఇంట్లో ఉన్నా నాకు సుఖం ఉండదు మేడం. పడుకునేటప్పుడు కూడా కత్తలు పెట్టుకొని పడుకుంటాడు మేడం. నేను పెద్ద మనుషులు పంచాయతీగానే అయిపోయింది మేడం. 3 సార్లు పెద్ద మనుషుల పంచాయతీ అయిపోయింది. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా. అక్కడికి వెళ్తేనేమో నేను బాగా చూసుకుంటా, నువ్వే నా ప్రాణం అది ఇదని మాట్లాడతాడు. 1 సెకండ్ అటు నుంచి దూరం అయితే మేడం నువ్వు అవసరం. రీసెంట్గా పెట్టావు కంప్లైంట్? అవును మేడం, కొట్టిరు మేడం. వాళ్ళ వదినాను నా భర్త నన్ను కొట్టి ఇలా కొట్టి నువ్వు అవసరం లేదు. వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం అమ్మా? పక్కనే మేడం, మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరనే, ఒక్కింట్లోనే మేడం. వంట అందరూ కలిపే చేసుకుంటారు? కలిపేసి మేడం. భోజనాలు అందరూ ఒకే చోటే కానీ మేడం నేను కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు మేడం. అంటే మీది జాయింట్ ఫ్యామిలీ? నేను కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. వంట ఎవరు చేస్తారు? మీ అత్త చేస్తుందా? లేదు మేడం, నేనే చేస్తాను. నువ్వు వంట చేస్తే అందరూ తింటారు కానీ నువ్వు కూర్చుంటే మాత్రం లేచి వెళ్ళిపోతారా మేడం? అంటే ఒక పని అమ్మాయి లాగా ట్రీట్ చేస్తున్నారు నిన్ను? అంతే మేడం. ఎవరైనా చుట్టాలు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళ నన్ను కలవనియరు మేడం. ఆమెతో నేను మాట్లాడేది రా బయటికి అని మాట్లాడి వాళ్ళని పిలుచుకొని వెళ్ళిపోతారు మేడం. మీ అమ్మ ఎప్పుడైనా వచ్చి అక్కడ మాట్లాడిందా? ఏంటి బాబు అమ్మాయిని అని చూసే పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు నల్లగా ఉంది అది ఇదంటే ఎట్లాగా, ఎక్కడి నుంచి తెచ్చిస్తాం కట్నాలు అవన్నీ ఎక్స్ట్రా కట్నాలు అని
ఎప్పుడైనా వచ్చి మాట్లాడిందా మీ అమ్మ? మా అమ్మ మాట్లాడదు మేడం, ఎందుకంటే భయం అల్లుడిని ఏమన్నా అంటే మళ్ళీ గౌరవం పోతుందేమో అని. రేపటి నాడు నా బిడ్డను చూస్తారో చూడరా అని ఎప్పుడు మా అమ్మ అడగదు. మా మావయ్యల చేతనే టార్చర్ భరించలేక మేడం ఊకిట అంటుంది మావయ్య ఒకసారి రారాదిరి అంటే పెద్ద మనుషులు తీసుకొని 3-4 సార్లు వచ్చిండు మేడం, పంచాయతీ చేసిండు. పంచాయతీలో అయితేనేమో సరే నేను చూసుకుంటా, నాకు ఏం చెప్తారు నీ మీద? ఏం చెప్తారు? నా మీద పని చెయ్యదు, ఇంట్లో ఉండదు. వంట చేస్తావు కదా, అంతమందికి వంట చేయడం అంటేనే సగం డే ఎగిరిపోద్ది. మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి వండాలి ఉన్నంతలో, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ సాయంత్రం డిన్నర్, ఇంతమందికి వండాలిగా. వండుతావా నిజంగానే? నిజంగానే బట్టలు ఉతకాలా, ఇల్లు శుభ్రం చేసుకోవాలా? మా కావాలంటే మా ఊరోళ్ళ నెంబర్ ఇస్తాను మేడం, మాట్లాడండి మీరు. సో అబద్ధంగా ఎలిగేషన్స్ ఏమో పని చెయ్యదు అంటున్నాడు. పని చెయ్యదు, ఇంట్లో ఉండదు. ఇంట్లో ఉండదా? ఎక్కడికి వెళ్తావు ఇంట్లో ఉండకుండా? వాళ్ళట చెప్తారు మేడం. అప్పుడు మీ మేనమామ అడుగుతాడు కదమ్మా, ఎక్కడికి వెళ్తుంది అయ్యా అమ్మాయి ఎక్కడికి వస్తే మా వెళ్తుంది అంటే ఇంటికి మళ్ళీ అప్పుడు ఏం మాట్లాడారు మేడం. ఈ రెండు కరెక్ట్ కాదు రీజన్స్. ఇంకా పొద్దున్నే లేవదు అని చెప్తారు మేడం. ఇప్పుడు లేవదంటే ఒంట్లో మేడం, ఈ అమ్మాయికి పచ్చివాతం వచ్చింది. ఇప్పుడు ఈ ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది, కానీ 3 నెలలకే తీసపోయిండ్రు. కన్నా 3 నెలలకు మేము మంచిగా చూసుకుంటామని తీసపోయి చూసుకోవాలా, ఏం చూసుకోవాలా, పెద్ద ఆపరేషన్ చేసి మేడం పొద్దున్నే లేసి పని చేసి ఈ మనసుకి చేతులు మూతి పీక్కపోయింది. పీక్కపోతే చూపిలే హాస్పిటల్లో, చూపించకుండా ఉంటే మేము వీడియో కాల్ చేసింది, నాకు మూతి వంక పోయిందమ్మా, నాకు డబ్బులు లేవు చూపియద్దురా అని అంటే, నేను మీ ఆయన చేసిన డబ్బులని నేను చేస్తుండు, నేను ఎందాకని పెట్టేనని నేను అన్నా. అని అంటే మా అన్న అప్పుడు ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఏమైనా అయితే మటుకు మిమ్మల్ని ఊకోము అది ఇదని ఫోన్ చేస్తే ఆ అమ్మాయి సెవలయ్యే గొదవబెట్టి చూపించిండు హాస్పిటల్. చూపించి మళ్ళీ ఇప్పుడు చెవలయ్య తీసుకురామంటే నేను తీసుకురాను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోవాలి. నేను లాయర్ కింద పని చేస్తున్నా, ఎవరు వచ్చినా నా పీకను కూడా పీకలేరు అని మొన్న పోలీస్ స్టేషన్లో కూడా అదే మాట అన్నాడు మేడం. రాసిచ్చాడుగా మరి, రాసిచ్చిండు మేడం. వచ్చి నేను మంచిగానే చూసుకుంటా, నా భార్య నాకు కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది మేడం. ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నానని ఫోన్ కూడా చేయలేదు మేడం. వాళ్ళ డెలివరీ ఎవరు చేశారమ్మా? ఖర్చు మా అమ్మలే మేడం. ఎప్పుడు వెళ్ళావు డెలివరీకి? ఎన్ని నెలలకు వచ్చావు? నేను 3 నెలల కడుపు అంటే నా దగ్గరే ఉన్నా. డెలివరీ అయినాక ఎన్ని నెలలకు వెళ్ళిందమ్మా? 3 నెలలకు వెళ్ళా మేడం. అంటే దగ్గర 1 year నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు. ఉన్నాం మేడం. అసలు 10 రోజులు ఉంటే తర్వాతకి ఎమ్మటే ఫోన్ వస్తుంది, ఫోన్ చేసి తీసపో వాళ్ళ పెద్ద కోడలు వస్తుందంటే ఈ అమ్మాయిని ఉన్న నీరు అక్కడ. పెద్ద కోడలు రావడం ఏంటి? అందరూ ఒకే చోట కదా ఉండేది. అంటే హైదరాబాద్ లో వాళ్ళు జాబ్ చేస్తారు మేడం. అయితే వాళ్ళు వస్తారు అంటే ఇంక నన్ను ఆ ఇంట్లో ఉంచనియరు మేడం. మరి మీతో పాటు కలిసి ఉండేది ఎవరు? వాళ్ళే. అంటే అప్పుడప్పుడు వస్తారు మేడం, మా అత్త మా మామ మా దగ్గర 10 రోజులకి అట్లా వచ్చి పోతారు. కానీ అదే ఇందాక ఏం అడిగాను, వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా అని అంటే పక్కనే ఉంటారండి అందరికి. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు, జాబ్ పోయిందని నెల 2 నెలల నుంచి ఇక్కడే ఉంటుంది. నెల 2 నెలల నుంచి కాదు, మామూలుగా పెళ్ళైన దగ్గర నుంచి అత్త మామ ఈవిడ వీళ్ళ హస్బెండే ఉంటున్నారు ఇంట్లో, అంతేనా? వీళ్ళు వేరే చోట జాబ్ 10 days కి 15 days కి వచ్చి ఒక 10 రోజులు ఉంటూ ఉంటారు. ఆ ఉన్నప్పుడల్లా నీకు హెరాస్మెంట్ ఎక్కువగా ఉంది. హెరాస్మెంట్ టార్చర్ అయితే ఎంత ఉంటుందో మేడం అంటే నాకై నేను చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. అమ్మాయి పిల్లలు ఆ అమ్మాయిని నా కొడుకు పుట్టి మేడం ఇప్పుడు 12 నెలలు అవుతుంది, ఒక జత బట్టలు లేదు మేడం. నా మొగుడు వాళ్ళ అన్న పిల్లలకైతే 1200 డ్రెస్, అదే కేకు కూల్ కేక్ 1200, 3000 డ్రెస్సులు సెలవు పెట్టుకుని మరీ బర్త్డేలు చేస్తాడు మేడం. అన్నప్రసన్న చేయలేదు, నా కొడుకు పుట్టితే ఒక డ్రెస్సు తీసుకురాలేదు మేడం మా ఆయన. ఎందుకు నీకు ఇష్టం లేదా అంటే మీతో నాకేం పని, మా అన్న పిల్లలు నాకు ముఖ్యం అని మాట్లాడతాడు మేడం. అన్న ఏం చేస్తాడు? వాళ్ళ అన్నయ్య ఏదో పని పంపు చెట్లుది ఏదో చేస్తాడు మేడం. 10 రోజులు వచ్చి ఇక్కడ ఉంటే పని చేయకుండా ఆయన రాడా? అసలు పూర్తిగా వచ్చి ఇక్కడ ఉండే కాంట్రాక్ట్ తీసుకుంటారు సార్. అయితే 10 రోజులకి వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు వస్తే మాత్రం నన్ను అస్సలు పట్టించుకోరు మేడం. ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టాడు, ఏదన్నా నీకెందుకు తెచ్చి పెట్టాలి, మీ వాళ్ళకి ఫోన్ చేసుకొని డబ్బులు కొట్టించుకో. మీ ఆయన అడ్వకేట్ దగ్గర జాయిన్ అయ్యాడు అంటున్నావు కదమ్మా, అంటే ఏం పని మీద జాయిన్ అయ్యాడు అక్కడ? అంటే పుస్తకాలు క్లర్క్ కింద జాయిన్ అయ్యాడు. అడ్వకేట్ అంటే మరి వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏదన్నా ఉంటే ఆయన పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరిని చెప్పనియాడు మేడం. అసలు వాళ్ళ సీనియర్ దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా? ఎక్కడ పని చేస్తాడు? నల్గొండలో ఒక సీనియర్ దగ్గర చేస్తున్నాడు. ఆ సీనియర్ ఎవరో మీకు తెలిస్తే అక్కడికే వెళ్ళి కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఏ అడ్వకేట్ కూడా స్టాఫ్ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారమ్మా ఎవరైనా కానీ.
దానికి ఒక ఫీజులు ఇవేమి ఉండవు. అది కూడా ఒక సర్వీసే కదా వాళ్ళకి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే వాళ్ళు ప్రాపర్ గా వర్క్ చేస్తారు ఆఫీస్ లో. అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు కలవలేదు మీరు? బయటికే వెళ్ళనియడు మేడం నాకు ఇంతవరకు. అమ్మాయికి తెలియదు వాళ్ళ ఊరు వాళ్ళు కూడా సగం తెలియదు మేడం నాకు. తెలవదు ఈ అమ్మాయి ఎప్పుడు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియరు మేడం. తలుపు వాళ్ళు బయటికి వెళ్ళిపోతే తలుపేసిపోతారు మేడం. గేట్ ఉంటుంది. ఇక్కడికి ఎట్లా వచ్చారు ఇప్పుడు? మేము ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటున్నాను సార్. నన్ను అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా వాళ్ళ సీనియర్ దగ్గర. నాకు తెలీదు సార్ అక్కడ తెలంగాణ ఊర్లో అయితే ఏమవుతుంది, ఆ ఊర్లో పని చేస్తున్నా ఎవరి దగ్గర పని చేస్తున్నాడు తెలిస్తే వాళ్ళు ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్ళొచ్చు కదా. నేను ఎప్పుడు చూడలేదు సార్. చూడటం కదమ్మా, తెలుసుకోవాలి కదా. ఎవరి దగ్గర చేస్తున్నాడు తెలియదా? ఎవరిని అడిగినా చెప్తారు కదా, చెప్పరా? ఎవరు చెప్పట్లేదు. ఇక్కడే ఉంటుంది లత దగ్గర ఇలా తోటికోళ్ళు ఉంటుంది. ఈ అమ్మాయి అడ్డం అని కొట్టి పంపించారు మేడం. ఎప్పుడు కొట్టి పంపించారమ్మా? ఎవిడెన్స్ లో ఉన్నాయా ఫొటోస్ గానీ? దెబ్బలు తగిలినప్పుడు ఏమైనా ఫొటోస్ తీసుకున్నా వాళ్ళ? ఫొటోస్ అంటే స్టేషన్ లో కేసు పెట్టాం మేడం. తలకాయ పగిలింది, దెబ్బలు. తల పగిలింది అంతే. ఎప్పుడు? రీసెంట్ గా పెట్టావు కేసు పెట్టిన రోజే మేడం. కొడితేనే వెళ్ళి కేసు పెట్టాను మేడం. ఏమన్నారు పోలీసులు? పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చావు కంప్లైంట్? వాడపల్లి పోలీస్ స్టేషన్ మేడం. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు కొట్టావు, నీకు ఏం అవసరం అంటే నాకు ఇట్లా అక్రమ సంబంధం అంట కట్టింది అని అన్నారు మేడం. అంటే నేను అన్న అక్రమ సంబంధం అంట కట్టడం అంటే తేలిక కాదుగా మేడం. నన్ను వాళ్ళు ఆమె వస్తే నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నారు సార్ అని అడిగాను మేడం. ఏం చెప్తాడు అట్లా అడిగితే? ఏం చెప్పాడంటే అడిగారు మేడం. అడిగితే నేను చెప్పలేదు ఉత్తగానే అంటుంది. అంటే ఉత్తగానే ఎవరంటారు, మీరు అన్ని అబద్ధాలు, ఇట్లాంటి ఇంకోసారి జరిగితే లోపల వేస్తాం అది ఇది అని భయం చెప్పారు మేడం. ఇంట్లో ఉండనియరు మేడం. ఫస్ట్ నన్ను నాకేం తెచ్చిపెట్టాడు. ఇంకా ఆమె వస్తే ఇంకా తలిపేస్తారు. అంటే అందరికి భయమే. ఇలా ఆయనకు భయమే, ఇలా అత్తకి ఇలా మా. మరి ఆమెను చూస్తే పెద్ద పులిని చూసినట్టే భయపడతారు మేడం. ఎందుకో తెలీదు. ఎందుకు? ఆవిడైనా జాబ్ చేస్తుందా? ఇంట్లోనే కూర్చుంటది. ఇంట్లోనే ఉంటది. కానీ ఇప్పుడు ఎవరైనా భర్తకి చెప్పి మీ ఆయనకి మీ తోడుకోడలకి అక్రమ సంబంధం ఉంది అని నీకు ఎందుకు అనిపించింది? ఆ సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే నిన్నింట్లో నుంచి వెళ్ళిపోమనటం అనేది పెద్ద ఎవిడెన్స్ కాదు. ఎందుకంటే ఆవిడ నీకు నచ్చట్లా, ఆవిడకి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆవిడంటే భయపడుతున్నారు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని నువ్వు అలిగి వచ్చేయచ్చు కదా. అంటే నీ దగ్గర ఉన్న అసలు అనుమానం క్రియేట్ అవ్వడానికి ఉన్న డౌట్ ఇది ఒక్కటేనా? ఇంకా డబ్బులు పంపిస్తారు మేడం. మీ ఆయన వాళ్ళకి డబ్బులు పంపిస్తాడు. ఎందుకు తెలియదు మేడం. వాళ్ళు ₹1 సంపాదించి మీ అత్త మామకు పంపించాలి. అలాగా చేసిన వాళ్ళకే, ఇలా చేసిన వాళ్ళకే, అన్ని వాళ్ళకే. ఎందుకని? ఏమో తెలియదు. ఇల్లు కూడా 6 లక్షలు కుదబెట్టి వాళ్ళకే ఇచ్చిండ్రు. ఆయన ఏదో బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ ఏం లేదు మేడం. నీకు ఒక చీర కొనలా, పిల్లోడికి ఒక డ్రెస్ కొనలేదు. ఆయన తీసుకొచ్చేదంతా ₹1-2 వాళ్ళకే ఇస్తాడు మేడం. వాళ్ళొక డౌట్ క్రియేట్ అవుతుంది నీకు. ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు, ₹1 దాచుకుంటే రేపు పొద్దుట మీరు గౌరవంగా బతకాల్సిన ఏ అవసరాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా. నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా చూపిడు మేడం. ఎమ్మటే మా అమ్మలో ఫోన్ చేసి మీ అమ్మాయి తీసుకొని పోండి, మీ అమ్మాయికి బాగోట్లేదంట, పడుకుంటుంది అని ఏమంటే మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు మేడం. పొద్దుట ఎందుకు ఈ 2 నెలల నుంచే గొడవల? అంతకుముందు ఊరికే గొడవలు? పెళ్ళైన 6 నెలలు మంచిగా చూసుకున్నాడు మేడం. ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ మేడం. ఇంకా రోజు తాగడం, తిట్టడం, కారణాలు లేకుండానే తిడతాడు, కొడతాడు మేడం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆయన నుంచి బాగా చూసుకుంటాను అన్నాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నాడు కానీ మేడం నాకు నమ్మకం లేదు మేడం. ఫోన్ చేస్తే ఎక్కడొక్కడ నమ్మాలి కదా. ఇప్పుడు నీకేం కావాలి? భర్త కావాలా? అవసరం లేదా? భర్త కావాలి అంటే నమ్మాలి. భర్త కావాలి కానీ మేడం ఇప్పుడు పెళ్ళాం చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినాలి మేడం. వదిన చెప్పితేనే నా దగ్గరకు వస్తాడు మేడం, లేకపోతే రాడు. పడుకోవడానికి కూడా ఉదయం చెప్తే వస్తాడు నీ దగ్గరికి బెడ్రూమ్ లో మేడం. ఇలాంటి వాడితో నీ సంసారం ఎట్లా చేయాలి మేడం? అలా అని నీకెందుకు అనిపించింది? ఆవిడ చెప్తేనే రూమ్ లో. నేను చాలా సార్లు విన్నా మేడం. వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటా, అన్నం తింటే కూడా వెళ్ళిపోతాడు మేడం. ఆ ఫోన్ రాగానే పక్కన ఉంటాను కదా మేడం, నేను ఫోన్ రాగానే చెప్పు ఎక్కడున్నా అంటే ఇంట్లో అన్నం తింటున్నా చెప్పు అంటాడా? వదినాను కూడా అన్నాడు మేడం. చెప్పు అంటే ఇక ఇంట్లో ఉన్నా అన్నం తింటున్నా అంటే బయటికి రా, నీతో మాట్లాడా, వేస్ట్ ఉందా పక్కన అని అంటది మేడం ఆమె. వాళ్ళ అమ్మకి వాళ్ళందరికి తెలుసు మేడం. వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇది కూడా తెలిసే ఈ అమ్మాయిని అసలు అర్జెంటుగా చేసిండు సంబంధం. గబా గబా వచ్చి అప్పటికే పెళ్లి చూపులైన, అప్పటికే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడం. సో మీకు పెళ్లికి ముందే తెలిసింది ఇట్లాంటిది ఏదో ఉంది కొంచెం డౌట్ఫుల్ గా అని.
కానీ అప్పటికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఉన్న రూపాయి ఖర్చు పెట్టేశారు కాబట్టి మారతాడేమో అని పెళ్లి మాట్లాడేమో చేసుకున్నాను కానీ మేడం